హాయ్ అండి. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు మనం ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. ఓకేనా, మనం అప్పుడు కట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు అది ఎలా స్టిచ్ చేసుకుని అయితే చూద్దామండి. ఓకేనా, సో ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం ఇది నడుం పట్టి కోసము కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాం కదా. సో దీన్ని ఇలా జాయింట్ చేసుకుందాము. ఓకే, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఓకేనా, సో ఇది ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసి ఇంకో ఇక్కడ మనం ఎక్కడైతే మార్కింగ్స్ వేసుకున్నామో సో ఇలా ఇలా పట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేయడం అండి, ఏం లేదు. ఓకేనా, సో ఇలా ఇటు కూడా ఇలాగే అండి. ఇలా సో ఇప్పుడు ఇలా ఇలా తిప్పేసి ఓకేనా. సో ఇప్పుడు కూర మనకి ఇలా ఎడమ చేయి మొక్కన ఉండేటట్టు చేసుకొని సో చూడాలండి, ఇలా స్టిచ్చింగ్ చేయాలి. ఓకేనా, ఇలా కరెక్ట్ మంచిగా మీకు చేయి తిరిగితే సో 20 నిమిషాలలో నార్మల్ బ్లౌజ్ కుట్టేస్తారండి. ఓకేనా, ఇలా మీరు కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ తరువుగా అంటే చూస్తూ ఉండి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తొందరగా వస్తాయండి. ఓకేనా, ఒక్క నిమిషం. లేట్ అయినా పర్లేదు కానీ నిదానంగా నిమ్మలంగా నేర్చుకోండి. ఓకేనా, ఇలా ఇలా వేళ్ళతో ఇలా అనుకుంటూ సో ఇలా. ఓకేనా, చూసారు కదా. సో ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసం మనము ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుందాం. సో ఇలా చంక పీలికలు ఓకేనా, ఇలా రెండు చేతులను విప్పుతూ మనకి ఇక్కడ మనము చంక పిల్లికలు వేసుకునే దగ్గర ట్రిమ్మింగ్ చేసే దగ్గర లోతు అటు ఇటు మనము లోతు తీస్తాం కదా. సో అట్లా కన్ఫ్యూజ్ కాకుండా మీరు ఒక సైడ్ ఏమో ఇది ఉంది కదా, ఇది ఫోల్డింగ్ ఇలా ఇలా పెట్టండి ఆపోజిట్లో. ఇంకొకసారి ఏమో సో ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు మనం షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు లోతు తీస్తాం కదా, సో అది ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకేనా, ఇలా కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి. సో అది ఫాలో కావాలి, లేదంటే మళ్ళీ ఇప్పడం కుట్టడం అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఎట్ వేసినాము, దీనికి ఫోల్డింగ్ సైడే వేసినాము. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకో హ్యాండ్కి వేసేటప్పుడు ఏం చేయాలి, ఫోల్డింగ్కి ఆపోజిట్లో వేయాలి. అప్పుడు మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందండి. ఓకేనా, సో ఇప్పుడు మనము దీనికి హెమ్మింగ్కి కొంచెం పట్టి ఇలా మలుచుకొని ఇలా చూసారు కదా, ఇలా ఇలా మలుచుకొని ఇప్పుడు హెమ్మింగ్కి ఇలా చూసారా. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఇందాక మనము సో చూసాము కదా ఎట్ సైడ్ ఉందా అని. ఇప్పుడు ఇందాక మనము ఇట్ సైడ్ వేసాం కదా, సో ఇప్పుడు ఇట్ వేయాలి. ఓకేనా, ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఒక సైడ్ రివర్స్, ఒక సైడ్ ఇలా సైడ్ వేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఇది రూబీ ముక్క కాబట్టి మనకి ఎటైనా మంచి సైడే ఉంటుంది. ఓకేనా, సో
లైనింగ్ కాదు కాబట్టి, లైనింగ్ అయితే మనం చూసుకొని వేసుకోవాలి. ఇలా ఇలా క్రాస్ పీస్ నీట్గా ఇలా జాయిన్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా ఓకేనా. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసేది. మనకి కుడతా ఉంటే అందరు తెలుసండి, ఓకేనా. ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి ఎంత ఫోల్డింగ్ చేస్తున్నాం ఏంటి అనేది, ఓకేనా. ఇప్పుడు దీనిలో పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా ఇలా దేనికి సపరేట్ చేస్తూ మనం మార్కింగ్ వేసుకున్న దగ్గర టక్స్ పెట్టుకున్న వాటిని ఇలా చేసి ఇలా షోల్డర్ కింద ఇలా ఓకేనా. సో ఇప్పుడు ఇలా మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు తర్వాత నేను చాలా వరకు 4 డాట్స్ వేస్తానండి. 4 డాట్స్ వేస్తేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే 3 డాట్స్ వేస్తే కూడా బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి జారకుండా ఉండాలంటే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి, మంచిగా ఉండాలి అంటే 4th డాట్ వేస్తా అండి, ఓకేనా. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి బ్లౌజ్ కటింగ్స్, స్టిచ్చింగ్ అన్నీ వస్తాయండి, ఓకేనా. ఒక నిమిషం అండి, కింద దారం ఊడిపోయింది. కదా ఒక్కొక్కసారి మనం ఎంత ఫాస్ట్ చేయాలనుకుంటామో వర్క్, ఒక్కొక్కసారి ఇలా లేట్ అవుతూ ఉంటుంది. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఎలా వచ్చిందో, ఓకేనా. ఇలా నెక్స్ట్ ఓకేనా. జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇలా మనకి డాట్ వేయగానే ఆటోమేటిక్గా ఇది ఇలా వస్తుంది. మనకి మెయిన్ ఇది కుదరాలండి, ఓకేనా. ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్ కుదిరితే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్ వచ్చినట్టు. గల్లలు సేమ్ రావడం చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ జారకుండా ఇలా బుగ్గలు రావడం అలా రాకుండా చూసుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే మనకు కుడతా ఉంటే ప్రాక్టీస్గా వస్తుంది, ఓకేనా. చూసారు కదా, ఇంకో ఇలా రావాలి. ఇప్పుడు మనము షేప్ పట్టీస్ కట్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్ సో ఇదిగోండి షేప్ పట్టీస్. మనకి ఇవి హాఫ్ హ్యాండ్స్ కాబట్టి షేప్ పట్టీస్కి క్లాత్ బాగానే ఉంది, ఓకేనా. కొంచెం దీనిలో
ఇలా పెట్టి నీట్గా ఇలా స్టిచ్ చేయడం. ఓకేనా, ఇంకొకటి కూడా ఇలాగే స్టిచ్ చేయాలండి. చూసారు కదా, ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టి రెండు సేమ్ వచ్చినట్టుగా చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు రెండు పాటలు తీసుకొని ఇది ఉంది కదా, ఇది ఇలా రావాలి, ఇలా వచ్చి ఇలా దీన్ని ఇలా. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇటు మన సైడ్ ఒకటి ఆపోజిట్లో వస్తుంది, ఒకటి మన సైడ్ వస్తుంది. సో ఇప్పుడు కూడా ఇలా దీన్ని ఇలా లేపి ఇక్కడ ఇలా పోలి ఇలా స్టిచ్ చేయడమే, ఏం లేదు. ఇప్పుడు డబల్ స్టిచ్ చేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఇలా కట్ చేసుకోండి. ఇలా ఆపోజిట్లో పెట్టుకొని రెండు సేమ్ వచ్చినా లేదా ఇలా చూసుకోండి. చూసారు కదా, రెండు సేమ్ వచ్చినాయి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేద్దాము. ఉక్స్ పట్టికి క్లాత్ ఇదండి, మనం గల్ల కట్ చేసుకున్నాం కదా, ఇదే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి కింద వాడేద్దాం. సో ఇలా నా స్టిచ్చింగ్ నా మట్టుకి ఈజీగా అనిపిస్తుంది. నేను చాలామంది స్టిచ్చింగ్ చూసిన, కటింగ్ చూసిన, అసలు ఒక్కొక్కరికి అర్థమే కాదు. ఓకేనా, సో మన ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఈజీగా స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఓకేనా, అసలు నేను నేర్చుకున్నది ఆమె దగ్గర. నాకు ఇవన్నీ ఏం చెప్పలే అండి. అసలు చంక లూజ్ ఎట్లా తీసుకోవాలి, అసలు ఎట్లా కోసుకోవాలి, అసలు ఏంటి అన్ని సైజుల వాళ్ళకి 5.5 తీసుకోమన్నదండి. నాకు తెలియక నేను 5.5 తీసుకుంటే చాలా బ్లౌజులు పాడైంది తెలుసా. తర్వాత నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ, మీరు అనుకుంటారు కదా బయట పర్ఫెక్ట్ నేర్పిస్తారు అని, నిజంగా చెప్తున్నా అండి, చాలా మట్టికి అసలు పర్ఫెక్ట్ నేర్పియరు తెలుసా వాళ్ళు. ఎక్కడ మరి అలాంటప్పుడు డబ్బులు ఎందుకు తీసుకుంటారో, నేర్పిస్తామని ఎందుకంటారో అసలు అర్థం కాదండి. మనం ఏదైనా ఎవరికైనా కూడా గుర్తుపెట్టుకోండి, అది డబ్బులకైనా ఫ్రీగా అయినా ఒకటి నేర్పియాలి, వాళ్ళు నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు మన దగ్గర 100% వచ్చినప్పుడు 100% రాకపోయినా కనీసం 90% అయినా నేర్పాలని. ఎందుకంటే మనం డబ్బులు పెట్టి నేర్చుకుంటాము. చంగా లూజు చూసుకోకుండా అందరికీ 5 ఇంచెసే పెట్టమన్నదండి. పెట్టమంటే ఒక అమ్మాయి మస్తు లావుంటుంది, చంక డౌన్ సరిపోక అసలు బ్లౌజ్ మొత్తం పాడైనాయి. అయినా పాపం తెలిసినామా కాబట్టి నన్ను ఏం అనలేదండి. తర్వాత నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ అసలు బోట్ నెక్ ఎట్లా తీసుకోవాలి, బోట్ నెక్ తీసుకున్నప్పుడు కింద డౌన్ ఎంత తీసుకోవాలి. 10 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాకే నాకు 3000 తీసుకున్నాండి బ్లౌజ్ నేర్పించినందుకు. ఓకేనా, సో డ్రెస్ కటింగ్ అవన్నీ చూపించింది, డ్రెస్సులు అవన్నీ చూపించింది, కానీ అంత పర్ఫెక్ట్గా అయితే చూపించలేదండి. ఓకేనా, అట్లీస్ట్ నాకు మిషన్ కూడా ఇవ్వలేదు, జస్ట్ కొలతలు అంతే. నేనే ఇంటికి వచ్చి నేర్చుకొని అసలు చాలా అంటే చాలా సఫర్ అయినా నేను. అసలు వచ్చింది కదా అని నేను మరీ అడిగిన, అక్క నాకు స్టిచ్చింగ్ వచ్చింది కదా, నేను బయట బ్లౌజ్ కస్టమర్కి కుట్టవచ్చానంటే, కుట్టు ఏం రానలో కుడుతున్నారు కుట్టు అని అంటే నేను కుట్టడం స్టార్ట్ చేశానండి. చేస్తే అప్పుడు నాకు ఇలా ఏంటి, నాకు అసలు ఏం నేను అనుకున్నా కదా వచ్చింది, నా బ్లౌజ్ సెట్ అవుతుంది అని అనుకున్నా. తర్వాత కుడతాంటే ఇంకా వెళ్ళిపోదాం. నేను అన్నీ ఒకటి అందరికి ఒకటే 5
5:30 చంక డౌన్ తీసుకునేసరికి అసలు చంక టైట్ అవ్వడం, పట్టకపోవడము, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. తర్వాత ఇది ఇలా కాదు, ఇలా పర్ఫెక్ట్ నేర్పేలే, నాకు అన్నీ చెప్పలే అని చెప్పేసి తర్వాత ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టిన. సో అలా ఉంటుందండి. నేర్పించే వాళ్ళు 100% పర్ఫెక్ట్ నేర్పిస్తారని అనుకోకండి. ది బెస్ట్ ఆప్షన్ అంటే నేను యూట్యూబ్ అనే చెప్తాను. ఓకేనా, మంచి మంచి టిప్స్ దొరకడం. నేను ఇంత పర్ఫెక్ట్ అయినంటే యూట్యూబ్ వల్లనే అండి. నాకు ఈవెన్ డిజైన్స్ పెట్టడమే రాకపోతుండే. ఓకేనా, సో నాకు అసలు వర్క్ బ్లౌజ్ కట్ చేయడం కాదు కదా, అసలు వర్క్ బ్లౌజ్ చేయడం అసలు ఏం రాదు. ఈవెన్ థ్రెడ్ పైపింగ్ కూడా నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. ఎవ్రీథింగ్ జస్ట్ ఆమె దగ్గర అనవసరంగా మనీ వేస్ట్. నాకు అప్పుడు తెలియదు, తర్వాత తెలుసుకున్నా యూట్యూబ్లో ఇవన్నీ ఉంటాయి, యూట్యూబ్ ద్వారా ఇవన్నీ నేర్చుకోవచ్చు అని చెప్పి. ముందే ఎందుకు యూట్యూబ్లో చూసుకోలేదు అని అనుకుంటారేమో, అప్పటికి నాకు తెలియదు. ఎవరు అంటే ఎవరి ద్వారా నాకు అంత పేరైతే ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ మనం యూట్యూబ్లో కూడా మంచి మంచి టిప్స్ ఉంటాయి, ఫాలో అండి అది కానీ ఇట్లా అండి. తర్వాత ఇంకా తెలుస్తాయి కదా ఏదో ఒక రకంగా. అలా అసలు ఎట్లా ఉందో తెలుసా అండి, కనీసం ఇంటికి వచ్చి సూది సరిగా పట్టట్లేదు, ఒకసారి పెట్టండి అంటే కూడా రాకపోయేది. ఇంకా అర్థమైతే లేదు కొంచెం అంటే కూడా రాకపోయేది. అలా ఉంటారండి మనుషులు. మన దగ్గర డబ్బులు తీసుకున్నా కూడా ప్రాపర్గా నేర్పించరు. ఓకేనా, సో అనవసరంగా డబ్బులు ఎవరికో వేస్ట్ చేయడం కంటే ఇంట్లో మనకు ఓపిక ఉంటే ఈజీగా మంచిగా ఏదో మీకు నచ్చిన ఛానల్ని ఫాలో అవుతూ యూట్యూబ్లో నేర్చుకోండి. ఓకేనా, సో నేను ఇలా సక్సెస్ అయ్యానంటే యూట్యూబ్లో చూసుకొని నేర్చుకొని ఇప్పుడు నేను కస్టమర్ బ్లౌజెస్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేయగలుగుతున్నానండి. లేకపోతే అప్పుడు చాలా మిస్టేక్స్ కానీ అసలు నాకు గిరాకీ రాకపోతుండే, కస్టమర్స్ రాకపోతుండే. బ్లౌజ్ ఎడకూడదు ఎవరు ఊరుకుంటారండి, మనం ఊరుకుంటామా? అందరికీ 5:30 చంకడం తీసుకుంటే సెట్ అవుతుందా? తర్వాత అంత పిచ్చి పిచ్చి ఉండే. తర్వాత నా కటింగ్ నేను మోడిఫై చేసుకున్నా. ఓకేనా, సో అలా ఉంటుంది. డబ్బులు పెట్టడం మనకి ఏంటంటే ఫ్రీగా వచ్చింది, మనకి తొందరగా ఎక్కదండి. మన మెంటాలిటీ అంతా, హ్యూమన్ సైకాలజీ అంతా అదే. ఈ విషయం అనే కాదండి, మనకు ఫ్రీగా వస్తే కొంచెం చిన్న చూపు అన్నట్టు. కానీ ఏదైనా ఫ్రీగా వచ్చిందని మనం యూటిలైజ్ చేసుకోవాలండి. అది చదువు విషయంలోనైనా ఏ విషయంలోనైనా ఎవ్రీథింగ్ చెప్తున్నా కదా నేను. సో ఎవ్రీథింగ్ నేను యూట్యూబ్లోనే నేర్చుకున్నానండి. నిజంగా చెప్తున్నా, అసలు నేను బయటికి వెళ్ళలేని పరిస్థితి అప్పుడు. సో యూట్యూబ్ ద్వారానే మంచిగా బ్లౌజ్ పర్ఫెక్ట్ అవ్వడము అన్నీ చాలా అంటే చాలా డబ్బులు తీసుకుంది కానీ పర్ఫెక్ట్ నేర్పించాలండి. 100% న్యాయంగా, 100% కాదు, కనీసం 50% కూడా నాకు నేర్పించలేదు. నేను నిజం చెప్తున్నాను. నేను నా కసి ఉండడం వల్లనే నేను నేర్చుకోగలిగిన. కానీ సో ఆమె కనీసం డిజైన్ బ్లౌజులు కూడా చూపించలేదు నాకు. ఏం లేదు, ఇది గింతే అది గంతే అని చెప్పేది. సో అలా ఉంటారు. అఫ్కోర్స్ ముందే చెప్పింది తను మిషన్ ఇయ్యదని, అయినా కూడా ఓకే నాకు మిషన్ నేర్చుకుంది అంటే ఏంటంటే కొంచెం ఇంకా తెలిసిన వాళ్ళు కదా, మనకు కొంచెం ఓపికతో చెప్తారు. అప్పుడు నాకు చిన్న బాబు ఉన్నాడండి, మా బాబు 6 మంత్స్ అప్పుడు నేను నేర్చుకున్నాను. నేను అప్పుడు టైం ఖాళీగా ఉన్నా కదా, బాబు చిన్న బాబు మళ్ళీ స్కూల్కి వెళ్తే కొంచెం డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి నేను ఏం చేశానంటే వాడు 6 మంత్స్ ఉన్నప్పుడు నేర్చుకున్నాను. నాకు అప్పటికి ఇంక 2 పిల్లలు. సో వాళ్ళని మేనేజ్ చేస్తూ ఇలా నేర్చుకున్నానండి. ఓకేనా, అది పెద్ద స్టోరీ. స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు మా బాబుని అక్కడ పడుకోబెట్టి ఒక్కొక్కసారి అక్కడికి తీసుకెళ్ళి నేర్చుకునేది. మళ్ళీ మనం పోయిన టైంకి పోయేదండి. పెద్ద ఆమెకు ఒక టైం ఉంటుంది, ఆ టైంలోనే మనం పోవాలి. ఈ టైం అని పర్టికులర్గా చెప్పకపోయేది. ఒక్కొక్కసారి 7కి కూడా పోయేది, నైట్ 7కి అలా ఉంటుంది. ఓకేనా, సో ఇవన్నీ పక్కన పెట్టేసి నా తర్వాత ఎప్పుడైతే యూట్యూబ్లో అన్నీ ఉంటాయి, మనం అన్నీ నేర్చుకోవచ్చు అని అనుకున్నా అప్పటి నుంచి ఇంకా నేను ఏం చేశానంటే, సో యూట్యూబ్లో చూస్తూ బోట్ నెక్ కటింగ్ నా బ్లౌజ్ల మీద ట్రయల్స్ చేస్తూ అట్లా బ్లౌజ్ పర్ఫెక్ట్ అయ్యాను. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అందరు అలా ఉంటారని నేను చెప్పట్లేదు, 90% అలాగే ఉంటారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కదా నేను. సో ఇదే కాదండి, ఏ ప్రొఫెషన్ అయినా కూడా అంతే ఉన్నారు ఇప్పుడు. ఓకేనా, చాలా మట్టుకి నేను ఇలా నేర్పిస్తే ఏమొస్తుంది అని
మన డబ్బులు తీసుకున్నప్పుడు 100% పర్ఫెక్ట్ నేర్పియాలండి. చిన్న చిన్న టిప్స్ కూడా ఫాలో అవ్వాలి. అసలు ఏ టిప్స్ కాదు కదా, తోటకూర కట్ట కూడా చెప్పలే నాకు. ఇది ఇట్లా ఉంటుంది కదా, గట్ల ఉంటుంది అని నేను అడిగి 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 చేసేది. అదండి. సో నాకు తెలిసి ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లో ఇంట్లో 4 కూడా ఉన్నాయండి. సో ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అనవసరంగా డబ్బులు పోసి వేలు బయట నేర్చుకునే బదులు యూట్యూబ్ ఉంది. ఒకటికి ఒక వీడియో కాకుండా 4 వీడియోలు, ఒక వీడియోని మంచిగా 4 సార్లు చెప్పచ్చు. వాళ్ళు ఒక్కసారి చెప్తారు, వదిలేస్తారు, ఇది అది అని అంటారు. మంచిగా మీరు ప్రాక్టీస్ అయ్యేదాకా మంచిగా ఎప్పటికీ నేర్చుకునే ఉండొచ్చు. ఎంత పెద్ద టైలర్స్ అయినా కూడా ఏదో ఒక మిస్టేక్ అయితేనే ఉంటుంది. మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటామండి. అర్థమైందా? అడిగితే మంచిగా బయట నా ఒపీనియన్ చెప్తున్నాను. సో నాకు జరిగింది మీకు చెప్తున్నాను. నేను బయట వెళ్ళి డబ్బులు వచ్చి నేర్చుకోవడం కంటే మీరు యూట్యూబ్లో నేర్చుకోవడం బెస్ట్. ఎవ్రీథింగ్ ఇన్ యూట్యూబ్ అండి. యూట్యూబ్లో ఉండే అన్ని సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్. నాకు అప్పుడు పర్ఫెక్షన్ లేదు వర్క్లో. పర్ఫెక్ట్గా రాకపోతుండే స్టిచ్చింగ్. ఇప్పటికి కూడా కొన్ని టిప్స్ నేను కూడా యూట్యూబ్లో చూస్తా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళది. నేనేం దాచుకోవట్లేదు నేను. ఎందుకంటే అన్నీ అందరికీ తెలియాలని ఉండదు కదా అండి. ఎంత పెద్ద టైలర్స్ అయినా కూడా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి మనకి. ఈజీగా నేర్చుకోవడంలో తప్పులేదు కదా. ఎప్పుడైనా నిజాయితీగా ఉంటేనే మనకి సక్సెస్ లేట్గా వచ్చినా అది లైఫ్ లాంగ్ ఉంటుందండి. సో అలా ఓకేనా. డబ్బులు పెట్టి నేర్చుకోవడం కంటే, ఒకవేళ మీరు డబ్బులు పెట్టి నేర్చుకున్నా కూడా వాళ్ళు 100% నేర్పిస్తున్నారా లేదా అని చూసుకోండి. ఓకే అండి. ఇప్పుడు గల్లా క్రాస్ పీసెస్ ఇలా కట్ చేసుకొని మీ చేతి వాళ్ళని బట్టి, సో ఎటు ఉంటే అలా ఇలా వేసుకొని ఇక్కడ కొంచెం ఇలా పోల్ వేసి ఇక్కడ రఫ్ ఇచ్చేయండి పాదం లేకి. ఇలా ఇంత పెద్ద మిషన్ మీద కుడతానని నేను అనుకోలేదండి అసలు. చెప్తున్నా, నా బ్లౌజులు నాకు వస్తే చాలు అని థాట్ తోటే నేను మిషన్ నేర్చుకున్నా. ఇంకొకటి, నాకంటే ముందు నేర్చుకున్న వాళ్ళు అక్కడే ఉండిపోయారు. నేను షాప్ పెట్టిన, కస్టమర్ బ్లౌజులు స్టిచ్ చేస్తున్నా. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే మనకి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఓకేనా. ఏదో నామకే టైం పాస్కి వెళ్తే మాత్రం కష్టం. ఏ పనైనా, ఈ పని కాదు, ఏ పనైనా, చదివైనా, ఏ పనైనా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. మధ్యలో వదిలేదు. అబ్బా అలసిపోయినాము అని వదిలేస్తే మాత్రం కష్టం. అది రాదు, ఏ పని కాదు. కష్టమైనా దాన్ని ఇష్టంగా చేసుకొని నేర్చుకోవాలి. అప్పుడే ఏ పనైనా వస్తుంది మనకు. చిన్న బాబండి, నాకు చెప్పేవాళ్ళు లేరు. ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది అయ్యేది. అదే అనిపిస్తుంది. అప్పుడు ఎంత ఓపిక ఉన్నదో ఏంటో. నేను అప్పుడు అలా చేసుకున్నా. ఇప్పుడు అంత ఓపిక ఉండలేదు. 6 months బాబు, అర్థం చేసుకోండి. ఆ టైంలో నేను నేర్చుకున్నాను. మా బాబు 6 months. ఇలా రౌండ్ వేరే దగ్గర ఇలా చిన్నగా టక్స్ ఇచ్చేసేయండి. ఇచ్చి ఇప్పుడు దీన్ని ఇలా తీసి ఒకే లెవెల్లో ఇలా అంతే, ఏం లేదు. ఇలా అనుకుంటూ ఈ లోపల ఖర్చు ఉంటుంది కదా, దాన్ని లోపలికంటూ లాకుండా వేళ్ళతోటి ఇలా చేసి చేయడమే. ఓకేనా. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ అయితే వస్తాయండి బ్లౌజ్ రిలేటెడ్. ఓకేనా. ఇప్పుడు మనం ఇలా టక్స్ ఇవ్వడం వల్ల ఏమైందంటే చూసారుగా, ఇక్కడ మూలలు తిరిగే దగ్గర కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇలా ఓకేనా.
వేసుకోండి ఇలా రావాలి. ఓకేనా? ఇలా కట్ చేసుకొని ఇలా తీసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇప్పుడే కట్ చేసుకోండి. మళ్ళీ మనం జాయింట్ చేసినాక ఇబ్బంది అవుతుంది కట్ చేయడము. ఇక్కడ కేర్ఫుల్గా, చాలా కేర్ఫుల్గా ఉండాలండి. లేదంటే బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, ఇక పనికి రాకుండా అయిపోతుంది, తిడతారు. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం. ఓకేనా? ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేయాలండి. ఓకేనా? సో ఇలా చూసుకొని ఇది లోతు అనేది మనకి ముందు సైడ్ రావాలి. ఒక్క నిమిషం ఉంది. హ్యాండ్ ఎక్కడ పోయింది? ఇక్కడే ఉంది. చూసారు కదా, లోతు ఇటు సైడ్, ఈ లోతు అనేది ఇటు సైడ్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మధ్యలో మిడిల్ ఇలా పెట్టుకొని ఇలా, ఇది ఎలా ఉందో అలాగే స్టిచ్ చేయాలండి. లాగొద్దు, జస్ట్ ఇలా పట్టుకోవాలి అంతే, లేకపోతే ఒక సైడ్ లాగినట్టు వస్తుంది. ఇలా చూసారు కదా, ఇలా ఓకేనా? చూసారు ఎంత కరెక్ట్ వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ నాకు మార్కింగ్ అనిపిస్తుంది ఇక్కడ. సో నేను ఇక్కడికి ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాను. ఓకేనా? చూసారా? సో నడం బ్లౌజు ఇలా ఇలా పెట్టేసి అంతే, ఏం లేదు. ముందే మనం మార్కింగ్ వేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఫాస్ట్ అయిపోతుంది. చూసారా? మళ్ళీ ఇప్పుడు ఇలా ఇలా పెట్టేసి పాదం ఇంచే పెట్టాలండి, అంతకంటే ఎక్కువ పెట్టద్దు. నీళ్ళతోటి తిప్పుకుంటూ
కూడా దిగుంది అంతా. సో ఇదండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే. ఓకేనా, ఇటు సైడ్ కూడా బతుకున్న క్లాత్ ఇలా నీట్గా కట్ చేసుకోండి. సో చూసారు కదా, ఇదండి బ్లౌజ్ స్టిచ్చింగ్. సో చూసారా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. ఇక్కడ చిన్న ముడత కూడా రాలేదు. ఓకే అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.